ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శాంతి స్వరూపి అండి. ఆయన శాంతిమూర్తి. మనము జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఆయన ఈ లోకానికి శాంతిని, సమాధానమును ఇచ్చుటికే ఈ భూమి మీదకి ఆయన వచ్చున్నాడు. మరి ఆయనని మనము వెదికి కనుగొనే వారిగా ఉండాలి. ఆయన ద్వారా లభించే శాంతి సమాధానాలు పొందుకోవాలి. ప్రియమైన వల్లరా, ఆనాడు దేవదూతలు కావచ్చు, గొర్రెల కాపరులు కావచ్చు, తూర్పు దేశపు జ్ఞానులు కావచ్చు, ఇలా ఎంతోమంది ఆయన శాంతిని వెదికి కనుగొన్నారండి. కొంతమంది ప్రభువారు ఇచ్చే శాంతి సమాధానాలు కనుగొనలేకపోయారు. ఈ భూమి మీద మనము ఈ లోకములో ప్రియమైన వల్లరా శాంతిగా మనము బ్రతికే వారిగా ఉండాలండి. అలాగే దేవుడిచ్చే ఆ యొక్క నిత్య జీవాన్ని కూడా మనము పొందుకునే వారిగా ఉండాలి. మరి శాంతి సమాధానాలు మరి ఇచ్చే ఆ ప్రభువుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ ప్రభువుని వెతికి కనుగొనే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనము ఆ ప్రభువు ఇచ్చే శాంతి సమాధానములను పొందుకోగలుగుతాం. ఒక మాటలో చెప్పాలంటే, ఆ అర్ధరాత్రి వేళ గొర్రెల కాపరులు వారి యొక్క మందలను విడిచిపెట్టి ఆ శాంతిమూర్తి అయిన ప్రభువును చూడడానికి వెళ్ళారు. చూచారు, ఆనందించారు, ఇతరులకు తెలియచేశారండి. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ జ్ఞానులు ఆ శాంతిమూర్తిని పూజించడానికి వచ్చారు, కానుకలు ఇవ్వడానికి వచ్చారు. ప్రేమైన వల్లరా, మరి నక్షత్రం ద్వారా మరి వాళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వెతికి కనుగొన్నారండి. కాబట్టి ఈ లోకములో చాలామందికి శాంతి లేక వారి యొక్క జీవితాలని మధ్యాంతరముగానే ముగిస్తున్నారు. కానీ దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహించేవాడండి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన దయచేయవాడు. కావున ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన శాంతమూర్తిగా ఉన్నాడు. అలాగే ప్రియమైన వల్లరా, ఆయన యొద్దకు వచ్చిన వారందరికీ కూడా అటువంటి సమాధానమును ఆయన అనుగ్రహించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.